విశాఖ సమతా కాలేజ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిగ్రీ విద్యార్థి సాయి తేజను లైంగికంగా మానసికంగా వేధించిన ఇద్దరు మహిళా లెక్చరర్లపై విచారణ కొనసాగుతోంది. ఇక అర్ధరాత్రి వరకు చాటింగ్ చేస్తూ సాయి తేజను ఇబ్బందులకు గురిచేసిన మహిళా లెక్చరర్లు వేధింపులకు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సాయి తేజ కుటుంబ సభ్యులు ఇద్దరు మహిళా లెక్చరర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిగ్రీ విద్యార్థి సాయి తేజ్ ఆత్మహత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నేడు సాయి తేజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళా ప్రొఫెసర్ వేధింపుల కారణంగానే సాయి తేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలను కాలేజీ ప్రిన్సిపల్ ఖండించారు. సాయి తేజ్ మొబైల్ డేటా ఈ కేసులో కీలకంగా మారింది. వాట్సాప్ చాటింగ్లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రొఫెసర్లు సాయి తేజ్ మధ్య జరిగిన సంభాషణలను విశ్లేషిస్తున్నారు. సాయి తేజ్ ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు లోతుగా ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్, అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం సమతా డిగ్రీ కళాశాలలో అయితే సాయి తేజ అనే విద్యార్థి అయితే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి పూర్తి కారణం అయితే వారి యొక్క టీచర్స్ ఎవరైతే ఇద్దరు టీచర్స్ ఉన్నారో బేగంతో పాటు అలానే స్టాటిస్టిక్ ఎవరైతే ఆ టీచర్ వాళ్ళిద్దరు కారణంగానైతే తను మృతి చెందారనైతే ఇక్కడ విద్యార్థులు అలానే వారి యొక్క పేరెంట్స్ అయితే ఆరోపణలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సమతా కాలేజ్ విద్యార్థులకైతే నిత్యం కూడా ఇటువంటి ఆరోపణలు ఎన్నో జరుగుతున్న పరిస్థితి ఉంది. కాలేజ్ బయట అయితే భారీ ఎత్తున అయితే విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఏదైతే ఈ యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించిన టీచర్ పూర్తిగా దీనికి సంబంధించి ఆ యొక్క రికార్డ్ షీట్స్ అన్నింటి చెప్తుంది. దాన్ని పూర్తిగా ఆమె తీసుకోమని చెప్పిందని తీసుకొచ్చేటప్పుడు ఏదైతే ఈ నిత్యం కూడా బేగం అనే టీచర్ అయితే లైంగికంగా వేధింపులు గురి చేయడం వల్లనే తన యొక్క ప్రాణాన్ని అయితే ఇబ్బంది పెట్టుకున్న విషయాన్ని తను పూర్తిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపించడంతో విద్యార్థులంతా కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక పోస్ట్ మార్టం కోసం అయితే పూర్తిగా టీజీసీకి తీసుకెళ్ళి ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అయితే పూర్తిగా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. మా యొక్క కుమారుడు చేతికి వచ్చిన కుమారుడు అయితే ఇలా చనిపోవడాన్ని అయితే మేము అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. దీనికి గల కారణం అంతా కూడా పూర్తిగా మొత్తం వీళ్ళే కారణమే యాజమాన్యమే కారణమైన విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉండడం ఎక్కడికక్కడ వీళ్ళంతా కొంచెం ధర్నాలు చేయడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. విశాఖ డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో సమతా కాలేజీలో ఈ యొక్క నిరసనలు నిత్యం కూడా ఎంతో మంది చేస్తున్నా కూడా ఎంతో ఆవేదన అయితే చెందుతున్న పరిస్థితి ఉండడం నిత్యం దీని పైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న విద్యార్థులంతా వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం తరలించడం కూడా జరిగింది. కానీ దీనికి పూర్తి భిన్నంగా అయితే ప్రిన్సిపాల్ కూడా అసలు సిబ్బంది వచ్చే ఆరోపణలు అయితే తప్పుపడుతూ అసలు సిబ్బంది ఇటువంటి చేయలేదని సిబ్బంది ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బందులు చేయలేని విషయాన్ని అయితే ప్రిన్సిపల్ అయితే వారిస్తున్న పరిస్థితి కనిపించడంతో పూర్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నిత్యం ఈ రోజు ఇప్పటికే కళాశాలను అయితే మూసివేసిన ఇక్కడికి వచ్చే అవకాశం లేదనే విషయాన్ని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు దీనికి సంబంధించి అంతా జరిగిందంట?
మాట్లాడండి అన్న. కాలేజీలో ఏం జరుగుతుంది? ఎందుకు విద్యార్థి చనిపోయాడు అంటున్నారు? నార్మల్ గా అయితే ఇద్దరు మేడమ్స్ గురించి అని ఉన్నది. ఫస్ట్ వచ్చిన మేడం ఏంటంటే బేగం మేడం సెక్చువల్ గా ఇంట్రెస్ట్ చేసిందని చార్ట్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా ఇంకో మేడం సిక్స్త్ మేడం భాగ్యలక్ష్మి మేడం తను ఏంటంటే రికార్డ్స్ అలా మాటిమాటికి రాయించడం వల్ల కొట్టేసి కరెక్షన్ కరెక్ట్ గా ఉన్నా సరే మళ్ళీ కరెక్షన్ కరెక్ట్ గా లేదని చెప్పేసి కొట్టేసి రాయడం వల్ల సూసైడ్ చేస్తున్నారని అందరం అంటున్నారు. అక్కడ ప్రధానంగా విద్యార్థుల డిమాండ్ ఏమిటి? ఎప్పుడో టెంపరీగా సస్పెండ్ చేశారు. టెంపరీగా సస్పెండ్ కాకుండా పర్మనెంట్ గా తీసేసి మేమే మాట్లాడమంటే ఇంటికి పెద్ద కూడా కదా, సో చెల్లి కూడా ఉంది. అధికంగా కొంచెం హెల్ప్ చేయాలని. ఇంకోటి ఏంటంటే ఎంత చేస్తున్నందుకు లాస్ట్ లో మాకు ప్రాక్టికల్స్ అనేవి ఆపేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఏదైనా చెప్పాలి. ఈ రోజు ప్రాక్టికల్ పోస్ట్ పోన్ చేశారు మాకు, ఓకే బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్స్ ఫెయిల్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మాకు ప్రాక్టికల్ ఏంటి అనేది మాకు కొంచెం హామీ ఇవ్వాలి అందరూ పాస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే నాటికి మాత్రం తీయాలని అందరం కట్టలేదు. ఇది ఇక్కడ వీళ్ళ పూర్తి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చేందుకైతే యాజమాన్యంతో పాటు అలానే ఆంధ్ర యూనివర్సిటీ కూడా వారి యొక్క ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అయితే పూర్తి చేసే పరిస్థితి తీసుకురావాలని కోరుకుంటున్నారు. అలానే విద్యార్థి యొక్క వారి యొక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి అయితే సరైన డబ్బులను కూడా చెల్లించాలని, యాజమాన్యం అయితే చెల్లించాలని, ఆర్థిక నష్టాన్ని కూడా పరిపూర్ణం చేయాలనే విషయాన్ని అయితే కోరుకునే పరిస్థితి ఉంటుంది. స్టూడియో అయితే సాయి తేజ్ ఆత్మహత్య వెనుక నిజంగా లెక్చరర్ల వేధింపులే అంటారా మరి? ప్రధానంగా విద్యార్థులు అలానే విద్యార్థులు ఇప్పుడు మరణించిన సాయి తేజ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో పూర్తిగా లెక్చరర్ బేగం వేధింపులకే దీనికి ఇలా లైంగిక వేధింపుల కారణంగానే తను మృతి చెందాడనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికప్పుడు కూడా చాటింగ్ లో ఇద్దరి మధ్య జరిగే చాటింగ్ లో కూడా తేటతెల్లం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి యాజమాన్యం సిబ్బంది కూడా ఎటువంటి సిబ్బంది అటువంటి పరిస్థితుల్లో కన్విన్స్ చేయలేదు. ఓన్లీ రికార్డ్ షీట్ కోసమే రికార్డ్ ఇన్ టైం రాయాలని మాత్రం మేము కోరుకున్న విషయాన్ని చెప్తున్నారు. యాజమాన్యం అంటే అలానే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల కోసం పూర్తిగా చూపిస్తున్నారు. ప్రధానంగా టీచర్ యొక్క వేధింపులు అలానే స్టాటిస్టిక్ టీచర్ యొక్క వేధింపుల కారణంగా ఇది జరిగిందని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి తాత్కాలికంగా వాళ్ళనైతే ప్రస్తుతం తొలగించిన పరిస్థితులు కానీ పూర్తిగా వాళ్ళని తొలగించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళా లెక్చరర్ల పాత్రపై పోలీసులు ఏ ఆధారాలు సేకరించి అంటారు? ప్రధానంగా ఇప్పటికీ కూడా పోలీసులు అయితే నిన్నటి నుండి కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో అయితే ఎంబీపీ పోలీస్ స్టేషన్ కి అయితే వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి విచారణ జరుపుతున్నామన్న విషయాన్ని తెలియజేస్తారు. మరోపక్క కేజీహెచ్ ప్రాంతంలో యొక్క విద్యార్థుల యొక్క ఎవరైతే మృతి చెందారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బంధువులు కూడా అక్కడ విచారణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే నిందితులు ఉన్నారో బాధితులు ఉన్నారో వారిపైన తమ చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు అయితే తెలియజేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి ఆధారం అయితే లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విద్యార్థి మొబైల్లోని వాట్సాప్ చాటింగ్ లో అసలు మెయిన్ ఏమున్నదంటూ ఏమైనా సమాచారం ఉందా దాంట్లో? ప్రధానంగా వారి ఇద్దరి మధ్య కూడా చాటింగ్ లో అయితే పూర్తిగా తేటలమయ్యే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్స్ అయితే ఉన్నాయనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. వాటితో పాటు కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి అసలు ఏంటి సమాచారం అయితే తెలుసుకున్నాం కదా. ధనుష్, అసలు ఏంటి అసలు దీని యొక్క సమస్య ఏంటి? ప్రధానంగా అసలు ఏం జరిగిందంటారు లోపల? ఎప్పుడైతే సాయి తేజ్ అనేటువంటి విద్యార్థి యొక్క వృత్తి వెలుగులోకి వచ్చిందో దాని వెనకాతల డార్క్ కోణం ఏంటంటే ఇదే కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నటువంటి బేగం అని చెప్పేసి ఒక లేడీ ఫ్యాకల్టీ అబ్బాయిని ఏంటంటే గతంలో కూడా పలుసార్లు ఇలా లైంగికంగా వేధించడం కానీ మాటలతో దూషించడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పటికీ అబ్బాయి ఏంటంటే మానసికంగా చాలా వరకు ఒత్తిడికి పొందాడు. ఆ తర్వాత ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ మిత్రులందరూ కలిసి ఏంటంటే వాళ్ళ యొక్క సొంత కాలేజ్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటే ఇప్పుడు పొద్దున మీరు బయటకు వచ్చి మాట్లాడితే మిమ్మల్ని ప్రాక్టికల్ లో ఫెయిల్ చేసేస్తామా అని చెప్పేసి ఇలా నెంబర్ ఆఫ్ డేస్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళందరి మీద తీవ్రమైన ప్రెషర్ పెట్టారు. మేము ఇప్పుడు ఇక్కడ సాయి తేజకి న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పుడు ధర్నా చేయడానికి గల ఇంకో రీజన్ ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు సాయి తేజ్ అన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున్న అంటే చేతికి వచ్చినటువంటి కొడుకు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం తీర్చాల్సిన వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు తీర్చాల్సినటువంటి కొడుకు
ఈ రోజు ఏంటంటే మృతదేహంగా పడి ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మన అందరూ ఏంటంటే ముందుగా పరిగణించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది సమతా కాలేజ్ చేసినట్టు, ఈ సమతా కాలేజ్ యాజమాన్యం చేసినటువంటి హత్య అని చెప్పేసి మనం ఈ రోజున పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు విద్యార్థులందరికీ తోడుగా ఏబీవీపీ ఉంది. అలానే ఇప్పుడు మేము అందరం ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఎవరైతే విద్యార్థి చనిపోయారో వాళ్ళ యొక్క కుటుంబానికి తగినంత నష్టపరిహారం చెల్లించి వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఆదుకోవాల్సిందిగా మేము ఈ రోజు సమతా కాలేజ్ యాజమాన్యాన్ని కూడా మేము కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క విషయం మాత్రమే కాదు, గతంలో కూడా ఎన్నో ఎలిగేషన్స్ ఈ సమతా కాలేజ్ లో తలెత్తే అయినప్పుడు కూడా ఏ అధికారి కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏ రోజున కాపాడలేదు. దీని మీద మేము ఇప్పుడు కఠినంగా డిమాండ్ చేస్తున్న విషయం ఒకటే, ఎవరైతే ఆర్జేడీ ఉన్నారో, ఎవరైతే క్లర్క్ ఉన్నారో, ఎవరైతే ఈ విద్యా వ్యవస్థని నడిపించేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే సమతా కాలేజ్ మీద తగిన చర్యలు తీసుకొని ఈ రోజు జరిగినటువంటి అంటే ఇలాంటి దుస్థితి రేపు పొద్దున్న ఎలాంటి విద్యార్థి కూడా జరగకూడదని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పూర్తి పరిస్థితి. పూర్తిగా వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా తన యొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకైతే వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని, అదేవిధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టే యాజమాన్యాన్ని పైన అయితే కఠిన చర్యలు ప్రస్తుతం ఉన్న అధికారులంతా కూడా తీసుకోవాలని అయితే వీరు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు సాయితేజ మృతదేహాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా నష్టపరిహారం చెల్లించాల్సింది యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్య వైఖరి పైన అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే కోరుకోవడం జరుగుతుందని విద్యార్థి సంఘాలు అలానే విద్యార్థులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కాలేజ్ ప్రిన్సిపల్ ఖండించిన ఆరోపణలపై పోలీసులు ఏ చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం పోలీసులు అయితే ఎటువంటి కానీ ఎటువంటి చర్య అయితే ప్రస్తుతం అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇరుపక్షాల పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి తప్ప ఇది కూడా నిర్ధారించే పరిస్థితి లేదని విషయాన్ని అయితే పోలీసులు తెలియజేస్తారు. ప్రస్తుతం దీనికి ఎఫ్ఐఆర్ ని అయితే నమోదు చేశారు కానీ దాని పూర్తి ఆరోపణలు అయితే పోస్ట్ మార్టం వచ్చిన తర్వాతే దానికి సంబంధించి తెలుస్తాయని, అలానే ఈ యొక్క ఏదైతే తను సూసైడ్ లెటర్ ఏదైతే రాశారని చెప్తున్నారో ఆ లెటర్ పైన కూడా మరొకసారి దర్యాప్తు చేసి పూర్తి విచారణ జరుపుతామన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. పోలీసులు కూడా ప్రస్తుతం ఆ యొక్క ఇద్దరు టీచర్స్ ని కూడా అదుపులో తీసుకొని పూర్తిగా విచారణ చేస్తారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కన్వర్షన్ జరిగింది, ఈ యొక్క లైంగిక వేధింపులకు నిజమా, అసలు ఎంతవరకు నిజమైన విషయాన్ని అయితే తెలియజేస్తారు. అలానే స్టాటిస్టిక్స్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని కూడా పూర్తిగా దీనికి అసలు ఎందుకు ఆ ఇద్దరిని ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కూడా తేటతెల్లం చేసేందుకైతే పోలీసులు అక్కడ ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే ప్రిన్సిపాల్ కూడా చేరుకొని సిబ్బంది వైపు అయితే వత్తాసు పలుకుతున్న పరిస్థితి ఉండడంతో ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైనా సరే ముందుకెళ్లాల్సిన ప్రయత్నం అయితే విద్యార్థులకైతే న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై ఎంతవరకు బాధ్యత వహించాలంటారు? ప్రధానంగా దీనికి సంబంధించి కాలేజ్ యాజమాన్యమై పూర్తి స్థాయిలో అయితే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ దాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం అయితే యాజమాన్యం లోపల ఉన్న సిబ్బంది అయితే ఈ యొక్క సమతా కాలేజ్ యాజమాన్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క కాలేజీలో నిత్యం కూడా ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. నిత్యం పుస్తకాల్లో అత్యధిక ధరలకు అమ్మడం కావచ్చు, అలానే మొత్తం అన్ని విధాలుగా కూడా గలాట చేస్తూ నిత్యం కూడా విద్యార్థులను అయితే వేధిస్తూ ఉంటారు. అలానే ప్రధానమైనది ఏంటంటే వాళ్ళు రికార్డ్స్ రాయలేదని చెప్పేసి రికార్డ్ షీట్స్ ఇవ్వడం, ఆలస్యం చేయడం, అలానే సర్టిఫికేట్స్ ఇవ్వడంలో కూడా నిత్యం కూడా ఈ యొక్క సమతా కాలేజీలో అయితే ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రస్తుతం ఈ రోజు అయితే ప్రాక్టికల్ అయితే జరగాలి, ఆ ప్రాక్టికల్ ని కూడా ప్రస్తుతం నిలిపివేసిన పరిస్థితి ఉండడంతో స్పందించి జరిగేలాగా చేయాలని, ఎందుకంటే ప్రాక్టికల్స్ ఒకవేళ ఏమైనా మిస్యూజ్ అయితే వాళ్ళ యొక్క పాస్ పర్సెంటేజ్ అయితే పడిపోతుందనే విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేస్తారు. అలానే ప్రిన్సిపల్ దీనిపైన ఇప్పటికీ కూడా స్పందించుకుని బయటికి రాకుండా చేస్తారు. ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. దీనికి చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులు విద్యార్థులు అలానే మృతి చెందిన సాయితేజ వాళ్ళ కుటుంబ బంధువులు కూడా కోరుకోవడం జరుగుతుంది. దేవిక, అసలు విద్యా సంస్థలో ఇలాంటి మానసిక వేధింపులు ఎందుకు పెరుగుతున్నాయంటారు రోజు రోజుకి? ప్రధానంగా ఈ యొక్క విద్యార్థి పైన వేధింపులు అనేది నిత్యం పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంతసేపు కూడా ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా నిత్యం వాళ్ళ త్యాగమనే వ్యక్తికి పెళ్ళైన దాన్ని దగ్గరగా తీసుకొని మరింత ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులతో కూడా నిత్యం కూడా కొంతమందితో మాట్లాడుతూ వాళ్ళ పర్సనల్ స్టార్ట్ చేసి కూడా వాళ్ళతో కొన్ని లైంగిక వాంఛలను లైంగిక కోరికలను తీర్చుకునే విధంగా చేయడం మరింత ఒత్తిడిని తీసుకొస్తున్న పరిస్థితులతో నిత్యం కూడా దీనిపైన అన్ని కోణాల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం
ఇవన్నీ ఆరోపణలుగానే అయితే పోలీసులు కొట్టువేసిన పరిస్థితి. కానీ అసలు ఇది ఆరోపణ కాదు, నిజంగా సాయి తేజ అలానే ప్రొఫెసర్ ఇద్దరి మధ్య కూడా రెండు రకాలుగా రెండు వాదనలు జరుగుతున్నట్లయితే వెంటనే ఖండించిన సాక్ష్యం అయితే ఉంది. ఉన్న ప్రస్తుతం విద్యార్థులు అయితే మనం విజయవాడ సంస్థలు అయితే ఆర్టికల్ జరగడానికి విద్యార్థులు భారీ ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. దాదాపు ఎక్కడితో పాటు అయితే ఆందోళన చేస్తారు. ప్రస్తుతం జేబీవీ వాళ్ళు అయితే ఆందోళన చేస్తారు. అక్కడ ఎస్ఎఫ్ఐ సిబ్బంది ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అంతా కూడా అక్కడ పూర్తిగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క సాయి తేజ అలానే ప్రొఫెసర్ మధ్య ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ అయితే బహిర్గతం చేస్తున్నారు. మరింత ఆరోపణలు అయితే వీటన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం అయితే ఎప్పటికీ బయటకు రాకుండా వాళ్ళు లోపల ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. అయితే సూర్యప్రకాష్ విద్యార్థి సాయి తేజ్ సూర్యప్రకాష్ విద్యార్థి సాయి తేజ్ ప్రాణం తీసుకునే స్థాయిలో ఒత్తిడికి గురి కావడానికి కారణం ఏమై ఉండొచ్చు? అసలు మెయిన్ కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్న కారణం ఏంటంటే మరీ ముఖ్యంగా తనని ముస్లిం కూడా గత 6 నెలలుగా ఆమె ముస్లిం బేగం అనే వ్యక్తి అయితే పర్సనల్ గా మాట్లాడడం, ఎప్పుడు పెడితే అప్పుడు ఇంటికి రమ్మని చెప్పడం చేస్తున్నారని అయితే ఆరోపణలు జరుగుతున్నాయి. అలానే స్టాటిస్టిక్స్ సంబంధించిన ప్రొఫెసర్ ఎవరున్నారో ఆవిడ కూడాను దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఆవిడ పర్సనల్ గా సపోర్ట్ చేసేందుకు దీన్ని ఎప్పుడైతే కాలేజీకి రాకపోయినా ఏం చేసినా సరే డ్రాగన్స్ మాట్లాడించి పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ అనేది వచ్చిందో ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఈ స్టాటిస్టిక్ ప్రొఫెసర్ ని వాడుకొని తనతో అయితే ఇలా రావట్లేదు విషయం చెప్పేసి అయితే ఈ యొక్క రికార్డ్ షీట్స్ అన్నింటిని అడ్డు పెట్టుకొని పైన ఆరోపణలు చేస్తాము, పాస్ అవ్వకుండా డిటైన్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఉండడంతో పూర్తిగా వీళ్ళంతా కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న స్థితి ఇక్కడ కనిపించడంతో భారీ ఎత్తున అయితే విద్యార్థులు ఇక్కడ చేరుకొని నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజ్ మొత్తాన్ని కూడా మూసివేసిన స్థితి ఉంది. ఎవరు కూడా అనుమతించట్లేదు. కనీసం మీడియాని కూడా లోపలికి చేయకపోవడంతో ఇక్కడే కాలేజ్ బయట అందరూ ఉంటున్నారు. సిబ్బంది కానీ ఇక్కడ లేకుండా పూర్తిగా బయట ఎక్కడ ఉన్నారు. ఇప్పటికి కూడా స్పందించకపోవడంతో అయితే ఆగ్రహ జ్వాలలు అయితే రేకెత్తే పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైనా యాజమాన్యం తక్షణమే స్పందించకపోతే వాళ్ళపైన యాజమాన్యం స్పందించకపోతే అధికారులైనా ఇప్పటికైనా వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పూర్తిగా మరింత కాలేజ్ పైన ఈ యొక్క ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తామని విషయాన్ని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ నిర్వహించిన సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా ఇక్కడ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకోవాలని అయితే కోరుతున్న ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సూర్య.